యూట్యూబ్ ఫేమ్ నుండి సిల్వర్ స్క్రీన్ వరకు మౌలి తనోజ్ ప్రశాంత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక హల్చల్ క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే లిటిల్ ఆర్ట్స్ అనే మూవీతో అందరికీ బాగా పరిచయం అయ్యాడు మౌలి. కానీ ఈ మూవీ రాకముందుకు మౌలి ఏం చేసిండు, ఇక్కడ దాకా ఎలా వచ్చిండు అనేది ఈ వీడియోలో చూద్దాం. హలో గైస్, వెల్కమ్ టు సినిమా మ్యాటర్స్. ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు మౌలి తనోజ్ ప్రశాంత్ ఎవరు? మౌలి ఒక కాంటెంట్ క్రియేటర్ అండ్ యూట్యూబర్. ఈయన 2019లో మౌలి టాక్స్ ఛానల్తో స్టార్ట్ చేసిండు యూట్యూబ్ జర్నీ. దగ్గర ఒక 6 years అయింది స్టార్ట్ చేసి. ఆల్మోస్ట్ ఇప్పుడైతే 4.78 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మౌలి స్టార్టింగ్ నుంచి ఎంటర్టైనింగ్ వ్లాగ్స్, ఇంకా లైఫ్ స్టైల్ వీడియోస్, ఇలా బాగా ఎంగేజ్ అయ్యే వ్లాగ్స్ తీసిండు. దీనివల్ల ఒక మంచి ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయింది. సో మౌలి క్రౌడెడ్ డిజిటల్ స్పేస్లో స్టాండ్ అవుట్ అయిపోయిండు. ఇది కాకుండా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ డౌన్ టు ఎర్త్ ఉండడం వల్ల తొందరగా ఫాలోవర్స్ని అట్రాక్ట్ చేసిండు. ఈయన కంటెంట్ పబ్లిక్కి ఎక్కువ రిలేట్ అయింది, ఎస్పెషల్లీ యంగ్ ఆడియన్స్కి అయితే ఇంకెక్కువ. సో ఎవ్రీడే లైఫ్ సిచ్యుయేషన్స్ ఎలా ఉంటాయి, లేదా మిడిల్ క్లాస్ పీపుల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇది ఒక హ్యూమరస్ ట్విస్ట్ తో క్రియేట్ చేసిండు. అంటే ఫస్ట్ లో ఎవరికి తెలియదు మౌలి అంటే, ఆబ్వియస్లీ ఎవరికి తెలిసి కూడా ఉండదు. బట్ మధ్యలో ఒక డైలాగ్ అయితే బాగా ఫేమస్ అయింది, మరి ఎందుకురా నీకు. సో ఈ డైలాగ్ వల్ల మౌలికి ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అయిపోయింది. దాంతో మౌలి ఫేమ్ అంతా ఇంత కాదు, చాలా పెరిగిపోయింది. నార్మల్ పీపుల్ నుండి సినిమా యాక్టర్స్ వరకు ఈ డైలాగ్ ని రీక్రియేట్ చేశారు. సో అక్కడే టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయింది మౌలికి. ఫిలిం డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ నోటీస్ చేశారు మౌలి ప్రెజెన్స్ అండ్ యాక్టింగ్. అంతేకాకుండా మంచి కామిక్ టైమింగ్, ఇంకా న్యాచురల్ యాక్టింగ్ స్టైల్ వల్ల పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ తెలుగు సినిమా అనిపించింది. తన ఫస్ట్ వెబ్ సిరీస్ నేను రీసెర్చ్ చేసిన ప్రకారం అయితే 90s మిడిల్ క్లాస్ బయోపిక్. ఆ తర్వాత మౌలికి వచ్చిన పాపులారిటీ వల్ల ఇంకో వెబ్ సిరీస్ లో ఛాన్స్ వచ్చింది, అదే హాస్టల్ డేస్. సో ఈ రెండు వెబ్ సిరీస్ లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసిండు మౌలి. ఎస్పెషల్లీ 90s మిడిల్ క్లాస్ బయోపిక్ లో శివాజీ ఇంకా మౌలి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. నాకు తెలిసి చాలా రెస్పాన్స్ వచ్చింది ఆ 90s మిడిల్ క్లాస్ బయోపిక్ కి. బట్ హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ కి అంత ఎక్కువ రెస్పాన్స్ రాలేదు. మౌలికి టర్నింగ్ పాయింట్ 2023లోనే వచ్చింది. ఒక రోల్ కోసం అప్రోచ్ అయ్యిండు మ్యాడ్ ఫిలిం మేకర్స్ కూడా ఆ రోల్ ని ఆఫర్ చేశారు. బట్ మౌలి ఎక్కువ ఫోకస్డ్ గా ఉంది రైటింగ్ మీద, ఇంకా యూట్యూబ్ కెరియర్ మీద. సో అప్పుడు యాక్టింగ్ ని అంత సీరియస్ గా తీసుకోలే, అందుకే ఆ రోల్ ని యాక్సెప్ట్ చేయలేదు. మౌలి ఎప్పుడు అనుకోలేదంట నేను మూవీ యాక్టర్ అవుతాను, నా కెరియర్ మొత్తం ఫిలిం ఇండస్ట్రీలోనే అని కూడా. అంతెందుకు ఒక రోజు వాళ్ళ అమ్మతో అన్నాడంట, అమ్మ నేను హీరో అవుతాను. అప్పుడు వాళ్ళ అమ్మే నవ్విందంట. బట్ మౌలి గోల్ అయితే ఎప్పుడు పీపుల్ ని ఎంటర్టైన్ చేయాలి తన సొంత స్టైల్లో అంట. వాళ్ళ అమ్మతో అన్న మాట నిజం చేసిండు. ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్ మూవీతో సిల్వర్ స్క్రీన్ మీద స్టార్ట్ చేసిండు తన జర్నీ. లిటరల్లీ చెప్తున్నా, అందరు ఎంజాయ్ చేస్తున్నారు లిటిల్ ఆర్ట్స్ మూవీ చూసి. బాక్స్ ఆఫీస్ దగ్గర క్రాస్ 2 crore అంట వరల్డ్ వైడ్ ఓపెనింగ్ డే లోనే. ఇది టాలెంటా లక్క అంటే ఆబ్వియస్లీ టాలెంట్ అనే చెప్తాం. మౌలి డిటర్మినేషన్ తో వర్క్ చేసి ఎన్ని హడల్స్ వచ్చినా, ఎంతమంది క్రిటిసైజ్ చేసినా ఇవన్నీ ఏం పట్టించుకోకుండా ఒక స్మాల్ యూట్యూబర్ నుంచి మెయిన్ హీరోగా స్టాండ్ అవుట్ అయిందంటే మామూలు విషయం కాదు. ఇలాంటి వాళ్ళు ఎంతో కొత్త మందికి ఇన్స్పైరింగ్. హ్యాట్స్ ఆఫ్ టు మౌలి ఫర్ హిస్ గ్రేట్ జర్నీ అండ్ సక్సెస్. సో ఇది గైస్ మౌలి తనుజ్ ప్రశాంత్ జర్నీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.